తెలంగాణ రాష్ట్రంలో మహిళలు విద్యార్థినుల రక్షణకు భరోసా కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది మార్చి 12న ప్రారంభించిన టీసేఫ్ యాప్ సత్ఫలితాలనిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో 43,000 మంది డౌన్లోడ్ చేసుకోగా 32,000 మంది యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 3,06,470 రిక్వెస్ట్లకు సరైన మార్గాలు సూచించిన యాప్ బస్సులు, రైళ్లు, ఆటోలు, క్యాబ్లలో ప్రయాణించే మహిళల రక్షణ కోసం గూగుల్ ప్లే స్టోర్లో టీసేఫ్ యాప్ అందుబాటులో ఉంది. ఒంటరిగా ప్రయాణించే సమయంలో మహిళలు ఈ యాప్లో వివరాలు పొందుపరిచి మానిటరింగ్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇలా రిక్వెస్ట్ పెట్టుకున్న వారి ఫోన్ నెంబర్కు ప్రతి 15 నిమిషాలకు సేఫ్టీ మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్కు 4 అంకెల పాస్కోడ్ పంపాలి. మెసేజ్లకు రిప్లై రాకపోతే వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారు. ట్రావెల్ చేసే మార్గం మారినా, మధ్యలో ఎక్కువసేపు ఆగినా టీసేఫ్ కంట్రోల్ రూమ్ నుంచి డయల్ 100కు కాల్ వస్తుంది. డయల్ 100 సిబ్బంది ప్రయాణికురాలి మొబైల్కు ఫోన్ చేస్తారు. స్పందన రాని పక్షంలో లొకేషన్ ఆధారంగా స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను రక్షిస్తారు. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ టీసేఫ్ యాప్ను మరింత మంది ఉపయోగించుకొని తమ ప్రయాణాలను సురక్షితంగా కొనసాగించవచ్చు.